కసినో టేబుల్స్ దగ్గర వాళ్ళు వాడే ఆ యొక్క పెర్ఫ్యూమ్స్ అంట ఆ వాసన పీలుస్తున్న వాళ్ళని ఒక రకమైన మత్తులోనికి తీసుకెళ్ళిపోతాయట. ఇంతకుముందు డ్రగ్స్ ఎక్కించుకుంటేనే మత్తు వచ్చేది, తాగితేనే మత్తు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పొగలు పీల్చడం వల్ల కూడా ఒకలాంటి మానసిక ఉత్తేజానికి ఇక్కడ ఆటలు ఆడుతున్న వాళ్ళు లోనైపోయి ఇంకా వాళ్ళు స్వాధీనం తప్పిపోతారు. దే లూజ్ కంట్రోల్. వారి యొక్క ఇంద్రియ నిగ్రహాలు పనిచేయు, ఇంద్రియాలు పనిచేయు. ఇంద్రియ నిగ్రహం కోల్పోతారు, జ్ఞాన వివేకాలు కోల్పోతారు, నిగ్రహ శక్తి కోల్పోతారు, వివేచన శక్తి కోల్పోతారు. తప్పిపోయిన కుమారుడికి జరిగింది అదే. ఏం వ్యాపారం చేసి ఉంటాడబ్బా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. తప్పిపోయినడు దుర్వ్యాపారం అంటే ఏ వ్యాపారం అని అంటే అపోస్తులుడైన పౌలు కూడా అదే మాట ఒక చోట మాట్లాడాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి. మేము తాగమండి అసలు అంటారా? దానిలో దుర్వ్యాపారము కలదు. దుర్వ్యాపారం. తప్పిపోయిన కుమారుడు ఏ వ్యాపారం చేశాడో? దూరదేశం వెళ్ళి ఏ వ్యాపారం చేశాడో? దుర్వ్యాపారం చేశాడు. పౌలు దేనిని ఉద్దేశించి దుర్వ్యాపారం అంటున్నాడు? త్రాగుడు, మద్యం తాగినోడికి ఎలాంటి అనుభూతులు కలుగుతాయి? మద్యపు మత్తులోనికి వెళ్ళిపోయిన వాడికి సామెతల్లో ఉంటుంది, ఎవడికి హేతువు లేని గాయాలు. తీయండి, ఎవడికి హేతువు లేని గాయాలు, ఎవడికి కష్టం, ఎవడికి ఆయాసం, ఎవడికి నష్టం, ఎవడికి ప్రాణహాని, ఎవడికి ఈ భయంకరమైన వ్యసనాలు, ఎవరికి గాయాలు, ఎవరికి భయంకరమైన పరిస్థితి. చదువునన్నా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు. అన్ని దుర్వ్యాపారం యొక్క ఫలితాలే. ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చుకునే వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడక చేయు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగాను గిన్నెలో తలతలలాడుచుండగాను త్రాగుటకు రుచిగా అది తలతలలాడుతుంది, అది రుచిగా ఉంటుంది. దాని వైపు అంటే చూచిన వెంటనే నీ నేత్రాన్ని ఆకర్షిస్తుంది. దాని వాసన నీకు తగిలిన వెంటనే నీకు త్రాగాలి అని అనిపిస్తుంది, రుచికరంగా అనిపిస్తుంది. నీ శరీరం ఒక్కసారి నీ స్వాధీనం తప్పుతుంది. దీన్ని చూస్తేనే ఇలా ఉంది, దీని స్మెల్ చూస్తేనే ఇలా ఉంది. యాశావు స్మెల్లకు పడిపోయాడు, యాశావు చూపుకు పడిపోయాడు. రే అన్న, ఆకలవుతుందిరా నీకు? ఆకలేంటిరా తమ్ముడా, చచ్చిపోతున్నాను రా బాబు, ఇదిగో వెళ్ళరా, చూస్తావా? చూస్తాను. అది ఎర్రగా కనపడిందంట, ఆకర్షణీయంగా కనపడిందంట. అవ్వ దగ్గరికి వెళ్దాం. ఏ అవ్వ, అన్నీ తిను, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకో. అలాగే నాన్న, వెళ్ళను అక్కడికి. ఆదాము వెళ్ళకరా, తినకరా, వద్దురా, చెట్టు వద్దు. అలాగే నాన్న. అవ్వకి ఎలా కనపడిందంట పండు? చూపునకు రమ్యముగా. ఎరుకో పట్టణం ఎలా కనపడుతుందంట? 2 రోజులు 2వ అధ్యాయంలో ఎలా కనపడుతుందంట ఎరుకో పట్టణం? చూపునకు, లుక్ మాస్టర్, దిస్ సిటీ లుక్స్ ప్లెజెంట్, అట్రాక్టివ్ టు ద హ్యూమన్ ఐ. మానవ కంటికి ఈ పట్టణం రమ్యంగా చూడముచ్చటగా కనపడతాయి. చూడముచ్చటగా కనపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బాగుంది కదా అని చెప్పి పండు తిన్నామనుకో, ఇక జనరల్ హాస్పిటల్లో బుక్ అయిపోతాడు. అవ్వ చూపునకు రమ్యంగా కనపడింది. ఆహారమునకు మంచి, ఇది తింటే ఎంత బాగుంటుందా అండి.
తింటే బాగుండే చాలా ఉన్నాయి, కానీ తింటే ఆరోగ్యాలు పాడైపోయి కూడా చాలా ఉన్నాయి. ఇది తాగితే బాగుంటుంది అని అనిపించే చాలా ఉన్నాయి, తాగితే చచ్చే పరిస్థితులు వచ్చేవి చాలా ఉన్నాయి. ఇది ఎక్కించుకుంటే నా శరీరములో, నా రక్తములో, నా నరముల్లో ఎక్కించుకుంటే నేను ఎన్నెన్నో లోకాలకు వెళ్ళిపోతానని అనిపించేవి చాలా ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆ వ్యసనానికి అలవాటు పడ్డావంటే నీ బ్రతుకు బజారు పాలు అవుతుందన్న సంగతి నీకు తెలియదు. చాలా ఉన్నాయి అలాంటివి, చాలా ఉన్నాయి. ఇంకా చదువు నాన్న. శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షారసము ప్రొద్దుపుచ్చు వారికి కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికి కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకుము, పిమ్మట అది సర్పము వలె కరచును. ఎలా కరుచుదట? తాగిన తర్వాత ఉంటుంది, అది సర్పము వలె కరుచును, కరుస్తుంది. కట్లపాము వలె కాటువేయును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. దాని అర్థం ఏంటి? స్వాధీనం తప్పవన్నమాట. నీ కన్నులకు ప్రాక్టికల్ విషయాలు కనపడవు, ఇక విపరీతమైనవి. యువర్ ఐస్ విల్ సీ అన్యూజువల్ పెక్యులియర్ థింగ్స్. అవి దేవుడిచ్చే దర్శనాలు కాదు, అవి త్రాగుడు, మాదక ద్రవ్యాలు కలిపిన, రసాయనాలు కలిపిన ద్రావకాలు నీవు త్రాగిన తర్వాత నీ బ్రతుకులో ఎదురయ్యే భయంకరమైన పరిస్థితి.